ఈరోజు మనం పోపుల పెట్టెలో మనకు ఒక ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుండి అంటే విజయవాడ, ఆవిడ పేరు లత. అయితే ఆవిడ రాస్తున్నారు, మా పాపకు 3 నెలల వయసు. అయితే తరచూ పాలు తాపినప్పుడంతా కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది, తాగడానికి ఇష్టపడట్లేదు. అదే కాకుండా రాత్రులు కూడా లేచి మరీ ఏడుస్తూ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అని రాస్తున్నారు. అయితే పిల్లలు కారణం లేకుండా మామూలు సహజంగానే 6 నెలల్లో పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు తల్లులు గుర్తుపట్టలేరు ఆ ఏడుపు దేనికని. కానీ ఈ విధంగా పాలు తాగినప్పుడు, లేకపోతే తాగడానికి అయిష్టత చూపుతూ ఏడవడము, లేకపోతే నిద్రలో లేచి ఏడవడము, ఇలాంటివి కనుక మీకు జరిగినట్టయితే ఖచ్చితంగా పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు మనం అనుకోవాలి. అయితే మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, పిల్లలకు పాలు తాగిన తర్వాత పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు భుజం మీద వేసుకొని తట్టాలి అని. అది చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాము. అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే పాలతో పాటు వాళ్ళు గాలిని కూడా మింగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే పాలతో గాలి ఎంటర్ అవుతుందో అప్పుడు పిల్లలకు లోపల గ్యాస్ తిరిగినప్పుడు మెలిపెట్టినట్టు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అది మొట్టమొదట మనం చేయాల్సింది. రెండవది, పిల్లలకు రోజు ఆయిల్ మసాజ్ చేయడం చాలా అవసరం. అయితే పర్టికులర్గా ఈ విధంగా నొప్పి కనుక తరచూ వచ్చి పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటే ఏం చేయండి అంటే, కాస్తంత నువ్వుల నూనెను మరిగించి దాంట్లో వామును డైరెక్ట్గా వేసి మనం ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే ఏమవుతుంది, ఆ వాములో ఉన్నటువంటి సారం అంతా నూనెలోకి దిగి తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి గోరువెచ్చని నూనెను పొట్టపైన వేసి పిల్లలకు మంచిగా మసాజ్ చేయాలి. మసాజ్ అబ్డామిన్ మీద రుద్దాలన్నమాట. రుద్దినప్పుడు తగ్గుతూ ఉంటుంది. అయితే ఇంకా పిల్లల్లో మీకు కనపడుతూ ఉండి పిల్లలు సరిగా నిద్ర కూడా పట్టని స్టేజ్లో ఉంటే ఏం చేయండి, నీళ్లను మరిగించి స్టవ్ ఆఫ్ చేసి ఆ మరిగిన నీళ్ళల్లో ఈ గుప్పెడు తులసి ఆకులను వేయండి. అయితే ఈ పచ్చి ఆకుల కంటే కూడా ఆకులు ఎండబెట్టి ఉంటే నీడలో ఇంకా మేలు. ఎందుకంటే పచ్చి ఆకుల్లో ఇంకెక్కువగా రసం ఉంటుంది, పిల్లలు డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండదు. కాబట్టి డ్రై అయిన తర్వాత ఆ డ్రై లీవ్స్ని దాంట్లో వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచితే దాంట్లో ఉన్న సారం నీళ్ళలోకి దిగుతుంది. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి చల్లగా అయిన తర్వాత ఆ నీళ్లను వాళ్లకు పాల సీసాలో పోసి పాలు తాగిన తర్వాత ముందు అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళకు గనక పట్టిస్తూ ఉంటే, అంటే 1 చెంచా 2 చెంచాలంతా పట్టించాలి. అలా తాగిస్తూ ఉంటే ఏమవుతుంది, స్లోగా వాళ్ళకున్న సమస్య అంతా పోయి తిరిగి వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ మళ్ళీ డైజెషన్కు రెడీ అవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీరు తప్పక మాకు మీ ఇంటి వంట అడ్రస్కు ఉత్తరాల ద్వారా కానీ, లేదంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫోన్ నంబర్ ద్వారా కానీ మీరు మాకు తెలియపరచవచ్చు. ఫోన్ నంబరు 9849822979.